ఊరి దేవుడు, ఈ దెయ్యం పెట్లు బాత్రూంలో కూడా వెళ్ళిపోచ్చాయా? రావులే. మధ్యలో నీకోలేట ప్లేటి ఇడియట్ మస్కిటో తోమకుంట ఎలా పత్రిక ఇదే పోసుకొని ఏంటకి టాచరా ఎలా అమ్మ జీవితం ప్రశాంతంగా వడ్డలు కూడా పోసుకుని పెట్టారా? మీకంటే అలాగే రాదే, కానీ మీ మనుషులు 4 రోజులు అయితే పోసుకొని ఏటారా? అయినా ఈ బొమ్మలు పెట్టమని వెనకథలు అంతగా ఎంట పడుతుందంటే మనలో తనకు నచ్చిన విషయం ఏముందబ్బా? అమ్మ బొమ్మాలే, అర్థమైంది. ఎవ్వరికి తెలియకంటే ఈ పుస్తకంలో నుంచి బొమ్మను సింపాను కదా నువ్వు నా ఎంట పడుతున్నావు. ఉండు, నీ పని చెప్తా. నీకు 3 సార్లు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నందుకే నన్ను ముప్ప తిప్పలు పెడతావు కదే. ఇప్పుడు చూడు, బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను అని 3 సార్లు అంట. నన్ను నువ్వేం చేస్తావో చూస్తా. అబ్బా దోమకుంటా, కుట్టావు సచ్చావు. నేను చెప్పాను, ఏం లేదు. నువ్వు ప్లేడి మస్కిటో. హ్యాపీ లైఫ్. సారీ గుంటకన్నా, ఇప్పుడు నేను చెప్పేది నీకు కొంచెం బాధగానే ఉంటది, కానీ ఏం చేయమంటావు? ప్రాతాత్మతో కచేరీ పెట్టుకుంటే దయ్యం పెట్టలు పడతారట. ఏం నీకు తెలియదటే? అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని చెప్పి 3 సార్లు చెప్పేస్తున్నాను. ఫీల్ అవకే. బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. ఏంటి వినపడుతుందా? బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. కోను ఏడు చేస్తావు. మరి ఎందులోనా వెరీ బ్యాడ్ టేస్ట్. ఇదిగో పెట్టలారా, కొట్టే వాళ్ళు ఎవరో కనిపించుకోండి. కనీసం ఎవరు కొట్టారో తెలుసుకుని తృప్తిగానే ఫీల్ అవుతా. ఎవరు లేరులే. అయ్యా ఏసయ్యా, ఏ నిమిషానికి ఏటి జరుగునో తండ్రి ప్రభుదేవా ఎవరు ఊహించెదరు. హల్లెలూయా, ఆమేన్.
అశ్విన్ ఎందుకులా బిహేవ్ చేశాడు? ఇప్పుడు దాకా దయ్యం ఉందని చెప్పి సడన్ గా లేదని అంటాడేంటి? అందరితో పాటు అతను కూడా చచ్చా కానీ నమ్మడేమో దయ్యం ఉందని. అయ్యో ప్రతిసారి ఆ మాట అనుకు. అసలే భయంగా ఉంది నాకు. ఇంకా పడుకుందాం బాలా. మీరు పడుకోండి, నాకు నిద్ర వస్తలేదు. నీకు భయంగా లేదా? ఫెయిత్ ఈజ్ యాంటీడోట్ టు ఫియర్. ఏంటి? ఆత్మవిశ్వాసమే భయానికి విరుగుడు. మనకు తెలియదులే, పడుకుందామా? గుడ్ నైట్ బాలా. గుడ్ నైట్. ఈ టైంలో అశ్విన్ అడిగిపోతున్నాడు. మళ్ళీ ఈడికొచ్చినావింది అశ్విన్? దెయ్యం ఏం చేస్తుందో చూడటానికి వచ్చాను. దెయ్యాన్ని చూసేంత ధైర్యం ఉందా నీకు? దెయ్యాన్ని చూడటానికి ధైర్యం అక్కర్లేదే, భయం ఉంటే చాలు. అంటే నీలోనూ భయం ఉందన్నమాట. ఈ ప్రపంచంలో భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ధైర్యం కూడా భయంతోనే వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అశ్విన్? కాసేపు ధైర్యం అంటావు, భయం అంటావు, దెయ్యం ఉందంటావు, లేదంటావు. ఇంతమంది ప్రాణాలు నీ ఇష్టం అనుకుంటున్నావా? దెయ్యం లేదన్నాను గాని మృత్యు లేదనలేదుగా. కాసేపు నన్ను నమ్ము, నీకే అంత అర్థమవుతుంది. అశ్విన్ వెళ్ళొద్దు అశ్విన్. అశ్విన్ బాలా, నువ్వు చెప్పేది నమ్మేలా లేదు. సంథింగ్ ఈస్ రాంగ్. నువ్వేదో ఇల్యూషన్ లో ఉన్నట్టున్నావు. నన్ను ప్లీజ్
ఏవో అబ్నార్మల్ పర్సనాలిటీస్ మా వెంట పడ్డాయి. నా కళ్ళ ముందేనే అశ్విని బావిలోకి పడేసిండ్రు తెలుసా, పడేసిండ్రు బుజ్జి. అశ్విన్, వాట్స్ గోయింగ్ ఆన్? అయినా మూసేసిన బావిలోకి ఇది ఎలా పడేశారు? బార్బీ అది ఇప్పుడు ఓపెన్ అయ్యా ఉంది. నా కళ్ళతో నేను చూసినట్టు నమ్మరేంటి? అది కాదు బిడ్డ, మనమంతా ఇక్కడే ఉన్నాంగా, ఇదంతా నిజంగా జరిగిందంతవా? అబ్బా, నేను చెప్తే ఎవరు వినలేండి. ఓకే అయితే నాతో రండి. హల్లెలూయా. బాలా బాలా, ఏ, ఆగు. ఎక్కడికి? ఏంటి ఇది? చూసావుగా, రాత్రి ఓపెన్ గా ఉన్న బావి తెల్లారేసరికి క్లోజ్ అయిపోయిందా? హౌస్ ఇట్ పాసిబుల్ బాలా? లేదు నన్ను అశ్విని దీనిలాగే పడేసిండ్రు. ప్లీజ్ నన్ను నమ్మండి. ఓకే, నువ్వు చెప్పిందే నిజమైతే అశ్విన్ ఈ పాటికే చనిపోయి ఉండాలి. ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు. ప్లీజ్ అలా అనొద్దు. ప్లీజ్ మన ప్రయత్నం మనం చేయాలి కదా. దయచేసి దాన్ని పగలగొట్టండి. వెంటనే దాన్ని పగలగొట్టి చూడండి. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? నీకోసం ట్రై చేస్తా. ఏందయ్యా క్రియేటివ్ డైరెక్టర్, ఆ పిల్లకాయల మొక్కలో భయం మొదలైనప్పటి నుంచి షోలో పెప్ప తగ్గిపోయింది. ఏదైనా ఐడియా ఉంటే వచ్చు కదా. ఉన్న రేటింగ్ కాస్త పోయేటట్టుంది. మన షోలో ఇలాంటి ట్విస్టులు ఉంటాయని నాకు ముందే తెలుసు. అందుకే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ చేస్తున్నాను. కొత్త క్యారెక్టరా? ఎవడాడు? దేవుడన్నా దెయ్యమన్నా భయం లేని యాంగ్రీ యంగ్ మ్యాన్. దెయ్యానికి వాడంటే హర్రర్, ధైర్యానికి వాడంటే నిలువెత్తు మిర్రర్. అబ్బా అబ్బా అని నీ చేతే కాదు, ఆ దెయ్యం చేత కూడా అబ్బా అనిపించేవాడు మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కడ చూడు. మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అల్లు అర్జున్ వస్తున్నారా? తమరిచ్చే బడ్జెట్ కి అల్లు అర్జునే కాదు, అతని షాడో కూడా రాదు. ఎవరు వస్తున్నారో చూడు. ఎవర్రా లోపల? రండ్రా బయటికి. ఉన్నారా లేరా? దెయ్యం దెబ్బకు ఒక్కొక్కడు పడి పోసుకొని పరిగెత్తినట్టున్నారు. రండ్రా బయటికి. నేను వచ్చా, పిలుస్తుంటే మాట వినబడట్లేదా? ఈడేవిడే తెలియదు. రండే. ఎవడి జంగిల్ బుక్? ఇంతకీ నువ్వెవరు? బాబ్జీ, వన్ అండ్ ఓన్లీ వన్ రేసు గుర్రం బాబ్జీ. ప్రతోడు పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాల పేర్లు అట్టేసుకుంటున్నారా? ఎద్దవ కంపారిజన్స్ చూడలేక ఎలపరం వచ్చేస్తుంది. అబ్బా, ఆహా, ఆగడు చూసావా? అసలు ఆగట్లేదుగా. ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్ అమ్మా. అట్నా?
ఫ్యాన్ నువ్వు ఇంకా ఏంటి దగ్గరకు వస్తున్నావు? ఫ్యాన్ అన్నావుగా గాలి వస్తుందని ప్రతి ఒక్కటి మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోవడమే. వాళ్ళు గాని నిన్ను నీ పర్సనాలిటీని చూసారనుకో వాళ్ళకి వస్తుంది ఎలప్రం. రేసు గుర్రంతో పెట్టుకోకు, ఒంగో పెట్టి రఫ్ ఆడిచ్చేస్తా. ఎంతకీ రేస్ గుర్రం ఎవరు ఫ్యాన్ అండి? యూ బ్లడీ నల్ల పంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గోకింది చాలు. ఎందుకో ఆయనకు నాలాగే భయం అంటే ఏంటో తెలియదు కనుక. నిజంగా నువ్వు దయ్యాలకు కూడా భయపడవా? యూనో సంథింగ్, దెయ్యాలకు భయం వేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేసి నా ఫేస్ చూసి మరీ పడుకుంటాయి. ఇలా మాట్లాడే శివుడా బొమ్మాలి చేతులు బలైపోయాడు. శివుడా వాడేవాడు? ఆడు మాలాంటి కంటెస్టెంట్ అండి. అయితే 2 రోజుల క్రితం ఆ. రాజుగారు ప్రేతాత్మ లేసొచ్చి రాసిచ్చిన ఆత్మకథనే మేము చదివాం. ఏముంది అందులో? రాజుగారి ఏకైక కూతురు బొమ్మాలి పెళ్లి కాక కచేరీ లేక కన్యగా 100 సంవత్సరాల నుండి ఎదురు చూస్తోంది. ఎవరి కోసం? ఎవరైతే బొమ్మాలి చిత్రపటం ముందు నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటామని 3 సార్లు పిలుస్తారో నచ్చితే వచ్చి పెళ్లి చేసుకుంటుంది. నచ్చకపోతే నెత్తూరులో చక్కెర కలుపుకొని తాగేస్తది. అబ్బచా. పాపం మా శివుడికి రెండోదే జరిగింది. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఫ్లూట్ జింక ముందర వదండి, ఈ రేసు గుర్రం ముందర కాదని ఎన్నిసార్లు చెప్పాలి? ముందు నా రూమ్ ఎక్కడుందో చెప్పండి, వర్క్ షాప్ చేయాలి. అలివేసుతుడా నా ఎందు దయ్యుంచే నా యొత్తకురా నా రూమ్ తెరిచే ఉన్నది. ఏయ్, ఈ గుర్రం ఎవరితోనూ రూమ్ షేర్ చేసుకోదరా బర్రెతో నా కొడక. నాకు సెపరేట్ రూమ్ కావాలి. స్పెషల్ రూమ్ ఒకటి ఉంది, అదే రాజుగారికి. అది అబ్బా అబ్బా అదిరిపోయిందిగా రూము. ఇదైతే మనకు బాగా సూట్ అవుద్ది. అల్లెలుయా, ఈ గుర్రం బిడ్డ నువ్వే రక్షించి ప్రభువా. ఏ బేబీ, తాళం నాకు, ఈ స్పెక్స్ నీకు. ఓకే, కమ్ ఆన్ టేక్ ఇట్. వీడైపోయాడు. చూసిన చాలే కానీ లోపలికి వెళ్ళి భోంచేసి పడుకోండమ్మా. మీ దత్తి మొక్కలు మీరు వెళ్ళండి. ఆహా బొమ్మాలి, నిన్ను దేయమంటారంటే నీ అందంతో పిచ్చెక్కిచ్చేస్తున్నావే, నమిలేస్తా నిన్ను. ఐ వాంట్ టు మ్యారీ యూ బేబీ. బాబ్జీ వర్స్ బొమ్మాలి. అదిలేదు కదా, ఇంకా నేను తట్టుకోలేనే బొమ్మాలి. వచ్చేస్తున్నా నీ దగ్గరికి. బొమ్మాలి, ఇప్పటి వరకు సరైన మగాన్ని చూసుండవు, అందుకే కచేరీ లేక గోస్ట్ గా మిగిలిపోయావు. కరెక్ట్ గా 3 సార్లు పిలుస్తా, వచ్చి పెళ్లి చేసుకో. రాత్రి అంతా ఫుల్ కచేరీ. పిలుస్తున్నావు ఓకే? బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? అంతేనా? ఇంకేమనుందా? అబ్బా ఆహా, అబ్బా 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 ఆహా, అట్నా 2-3 సార్లు కాదే, 1000 సార్లు ట్రై చేసిన ఇటువంటి ఎఫెక్ట్లకి రేసు గుర్రం బాబ్జీ భయపడ్డమ్మా. ఇదిగో బొమ్మాలి, 2వ సారి పిలుస్తాను, లేట్ చేయకుండా వచ్చాయి. బొమ్మాలి బొమ్మాలి బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ మొహం మండ, చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా ఇటువంటి గ్రాఫిక్స్. ఇటువంటి వాటికి అస్సలు భయపడ్డగా ఈ బాబ్జీ. బొమ్మాలి, ఆఖరిసారిగా పిలుస్తున్నా, దమ్ముంటే బయటికి రావే, లేదంటే ఈ బాబ్జీ పవర్ చూసే ఛాన్స్ మిస్ అవుతావు. బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? యాన్నో ఆడకూతురు క్రయింగే. హలో హలో, ఎక్కడ ఇన్కమింగ్ కాల్? ఏ బిషా, హూ ఇస్ దిస్ బ్యూటీ ఇన్ పింక్ సారీ? క్లచ్ 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 క్లచ్. ఎవరే బంగారం నువ్వు? ఎందుకు అడుస్తున్నావు? హలో రా పిల్ల, కచేరీ మొదలు పెడతాం. నీతో ప్రాక్టీస్ చేసి బొమ్మాలికి చుక్కలు చూపిస్తా. నువ్వు రెడీనా చెప్పు. పాప దా పాప, దానికి రోజు జజ్జరకన జలారే. పాప పాప ఒప్పుకో. నీ కచేరీ పాకలం. అక్క ఎవరక్క నువ్వు? అబ్బా 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 అబ్బా. అక్క ఏంట కుక్క? నాకా వరుస నచ్చలా. కుక్క కాదక్క, గుర్రం, రేసు గుర్రం బాబ్జీ. మీ అశ్వరాజా, నీకు నేను కడుతున్నానా? ఎవరితివే నువ్వు? నీకోసమే ఎదురు చూస్తూ ప్రేతాత్మగా బ్రతుకుతున్నాను. ఎన్నేళ్ళకొచ్చా, ఇక వదలరా. నాతో వచ్చి మర్రి చెట్టు మీద శోభన, ఎదురగన్నేరు కింద కాపురం. అమ్మ బాబాయ్, ఈ దయ్యానికి పెద్ద మద పిచ్చి పట్టిందిరో. రాజా, ఓ అశ్వరాజా, రా రాజా, వచ్చి అలిసిపోదా, అలసిపోయి కలిసిపోయి రా. అక్క, నేను నీ లవర్ ని కాదక్క, నాకంత సీన్ లేదు. నేను పెద్ద ఫ్లవర్ ని, నీకు దండం పెడతా, నన్ను వదిలే అక్క. అక్క అంటే బొక్కలేరుగదీస్తా. ఒరే తలుపులు తీయట్రా, దీని మతంతో నా శీలం పోయేటట్టుంది. దీని కామాన్ని తట్టుకోలేకపోతున్నా. తలుపులు తీయట్రా. ఈ సౌండ్ ఏంటి? రాజా,
చూడడానికి సింపుల్ కాస్ట్యూమ్ లో ఉన్న శ్రీకృష్ణులా ఉన్నారు. మీరు ఎవరు సార్? ఆ కాం పిచాచి బాయ్ నుండి నన్ను సేవ చేయండి సార్. నేనా దయ్యాన్ని కన్నా తండ్రి దయ్యాన్ని రాజా. ఏంట్రా టార్చర్? ఈ భయపడికి ఎట్లా ఆపరేట్రా? అబ్బా కూతురు ఇద్దరు దయ్యాలేరా ఏంటి మీ మొహాలు అంట? భయపడకు రాజా, మీది జన్మ జన్మల బంధం. అట్నా? నా కూతురు కంటే నీకు మంచి దయ్యం దొరుకుతుందా చెప్పు. రామ్మా రా, వచ్చి నీ ప్రియుడి రక్తం తాకు. ఆ ఊపిరితిత్తులు, ఆ మూత్రపిండాలు నాకు పడయ్యమ్మా. రాత్రి భోజనం చేస్తాను. వస్తున్నా నాన్న. వామ్మో, నేను ఇక్కడి నుంచి చెప్పు. హలా రాజా. పొర పొర పూజ. కథ నుంచి బయటపడ్డాడు రా. అబ్బాయి ఎటు పోవాలి? ఈ రియాలిటీ షో మనకొద్దు బాబాయ్. వెళ్ళొస్తానక్క. 8 o'clock కి నువ్వు ఒక్కదానివే బ్యాక్ అడిగి రాబాలా. అశ్విన్, ఏంది రమ్మన్నావు? ఎవ్రీథింగ్ ఓకే? అసలు నేను బావిలో నుంచి బయటపడటానికి కారణం ఏంటో తెలుసా? ఆ బావిలో